ఇన్నేసినోడు అది కూడా ఎందుకు ఒక ఎపిసోడ్ బాబు అదొకటి ఏయమ్మా ఈ బాబు ఏంటి ఇప్పుడు నాకే సర్ప్రైజా? అవును. ఓ చూడవమ్మా నువ్వు. ఇది కూడా చూడాలా? ఓకే. మొదటి రోజు సిటీకి వచ్చాం, చివరి 2 రోజుల్లో మిగిలాం. అవునరా నాయన, మన వాళ్ళు కదా. దీనికి హ్యాండిల్ లాక్ లేదు. తీసి అవునా? సార్ పార్కింగ్ ఎంత? 2 బళ్ళు 30 రూపాయలు. ఏంది 30 రూపాయలు ఇచ్చి తీసుకోబోతా? నేను దగ్గర ఎంతలేరా? నా దగ్గర 1000 ఉందిరా. నా దగ్గర 500 ఉన్నారా? 1500 చిల్లర ఆడిస్తారా? ఏది నేను తీసుకొస్తాను. హలో బాబు, 500 చిల్లర ఉందా? 400 ఉన్నాయి ఇక్కడ. 6 4 తీసుకొని 1000 ఇచ్చేయి. మనకు కూడా సిల్లర్ కావాలి, తీసుకో. ఓకే ఇదిగో. ఎంత ఉండాలిరా? 1500 ఉండాలి. ఇంకా అర్థం కదా? అలా ఎలా చేశారండి? ఇప్పుడు నీకు డీటెయిల్స్ అవసరమా? పని నేర్చుకోవడం సార్. 4 రోజుల నుంచి మామూలుగా లేదు సార్. కొంచెం మమ్మల్ని కూడా మీతో పాటు పెట్టుకుని సేవ నేర్పించండి సార్. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని తిప్పుకొని నేర్పియాలంటే కష్టం కదా. ఏప్రిల్ 24న దోచే సినిమా రిలీజ్ అవుతుంది, చూసుకోండి. అంటే ఏంటి ఇది? ఇప్పుడు ఎందుకు చూపించేనట్టు? అంటే చూసి దొంగలైపోదామనా? అంతేగా, అన్న చెప్పాడుగా. అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు దొంగలైపోవాలా? ఇదిగోండి మేడం, ఇప్పుడు మా క్లాస్ లో 70 మంది ఉన్నారు, అందులో 10 మంది ఇంజనీర్లు అయ్యారు. అర్థమైందా? అసలు నీకు అర్థమైందయ్యా? నువ్వు ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అదే అర్థమై ఉంటే ఆ 10 12 అయ్యారు. పద బాయ్ అండి. మిమ్మల్ని అడిగాను చూడండి, నన్ను నేనే తిట్టుకోవాలి. థ్యాంక్ యూ గైజ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ కన్స్యూమింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. సో ఇప్పుడే విచ్చేశారు రాజమౌళి గారు, a very warm welcome. అలాగే హీరోయిన్ కృతి సెనాన్, a very warm welcome to కృతి. విచ్చేశారు డాక్టర్ బ్రహ్మానందం గారు, వారికి కూడా మా హార్దిక స్వాగతం. very warm welcome to all our guests. మరొకసారి దోచేయి ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, అలాగే ప్రేక్షకులు అందరికీ కూడా మరొకసారి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా ఈ రోజు దోచేయి ఆడియో మార్కెట్ లో విడుదలవుతోంది. ఈ మధ్య సౌత్ ఇండియాలో నంబర్ 1 పొజిషన్ ని టార్గెట్ చేశారు లహరి మ్యూజిక్ వారు. బ్యాక్ టు బ్యాక్ అన్ని సూపర్ హిట్ ఆడియోస్ ని వారే రిలీజ్ చేస్తున్నారు. మరి లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు గారు కూడా ఇప్పుడే విచ్చేశారు, వారికి కూడా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అండ్ నౌ ద హోల్ థింగ్ లుక్స్ సో కలర్ఫుల్. వెల్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకుందామండి. అఫ్ కోర్స్ మనందరికీ బాగా తెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది వారి 20th ప్రొడక్షన్ అండి. ఇంతకు ముందు వచ్చినటువంటి ఛత్రపతి, అలాగే మగధీర, అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు. అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము, ఎందుకంటే అది అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి. అండ్ దట్ ఈస్ అత్తారింటికి దారేది. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది ఈ మధ్య వారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆఫ్టర్ అత్తారింటికి దారేది ఈ సినిమానే ఎందుకు ఎంచుకున్నారు అంటే దట్ మేక్స్ ఇట్ అదే జవాబండి. అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుంది. అందుకనే ప్రసాద్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీని ప్రొడ్యూస్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. మరి ప్రొడక్షన్ హౌస్ పై ఒక చిన్న ఏవీ చూద్దాం, మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. క్యాన్ వీ హ్యావ్ ది ఏవీ ప్లీజ్? యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరికీ ఇష్టమైన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర. ఈ సంస్థలో ఒక సినిమా చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇదే బ్యానర్ లో నటించడానికి ఇష్టపడతారు మన హీరోలు. హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఉండే భోగవల్లి ప్రసాద్ గారు దీని వ్యవస్థాపకుడు. ఒకవైపు కష్టాన్ని, మరోవైపు కథను నమ్ముకుని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఎదిగారు. సినిమా ఇండస్ట్రీలో
ప్రముఖులు డార్లింగ్ గా పిలుచుకునే నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది భోగవల్లి ప్రసాద్ గారే. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ తో హిట్స్ తీసిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నవ యువ సామ్రాట్ నాగ చైతన్యతో దోచేయ్ సినిమాతో త్వరలో ముందుకొస్తోంది. చీర కట్టు జారిపోద్ది బిగించి పట్టుకోండి ఓసారి మీరిట్ట చుట్టూ ముడితే అన్నమంతా కరిగిపోద్ది బిగించి పట్టుకోండి. విలువల్లోనే కాదు ఖర్చులోనూ రాజీ పడని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర. అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ వెనకున్నా తొందరపడకుండా కథనే నమ్ముకుని ప్రేక్షకుల మనసు మరోసారి దోచెయ్యనుంది. చైతు, కృతి సనన్ జంటగా స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకోవడానికి వస్తోంది ఈ సక్సెస్ఫుల్ బ్యానర్. ఆల్ ది బెస్ట్ టు BVSN ప్రసాద్. మనుషులు, మగధీర, ఆర్యా 2 ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ని మనకు అందించినటువంటి ప్రొడక్షన్ హౌస్ దట్ ఈస్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మరి అత్తారింటికి దారేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ఈ సినిమా కూడా మంచి మంచి రేంజ్ లో మంచి విజయాన్ని సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విచ్చేసినటువంటి కీరవాణి గారికి కూడా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అలాగే రాజమౌళి గారికి ఆ హార్టీ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. బ్రహ్మానందం గారు సార్ అలా చూడకండి సార్, ఏమైనా ఉంటే. బ్రహ్మానందం గారు ఎలా చూసినా ఏం మాట్లాడినా నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఈ మూవీలో స్వయంగా బ్రహ్మానందం గారితో యాక్ట్ చేసే ఒక చిన్న అవకాశం నాకు వచ్చింది. సో ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ ఫర్ మీ ఆల్సో. సో బ్రహ్మానందం గారు, ఇట్స్ అ ప్లెజర్ ఆల్వేస్ వర్కింగ్ విత్ యూ. నేను చెప్పక్కర్లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. సో వన్స్ అగైన్ అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ బ్రహ్మానందం గారు. వెల్, ఇంకా ప్రొడక్షన్ హౌస్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు దట్ దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి అనదర్ హిట్ మూవీ. మరి నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమాలో 9 పాటలు ఉన్నాయండి. 9 పాటల్లో 4 పాటలు ఆల్రెడీ మనం వినేసాము అండ్ దే హావ్ బీన్ గోయింగ్ వైరల్ ఆల్ త్రూ యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. మరి మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారి గురించి మాట్లాడుకోవాలి. స్టార్టెడ్ ఆఫ్ విత్ స్వామిరారా, ఆ తర్వాత ఉయ్యాల జంపాల అండ్ ద థర్డ్ ఫిల్మ్ వాజ్ రౌడీ ఫెలో. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ట్రెండీ మ్యూజిక్ ని ఇస్తూ ఇప్పుడు 4వ మూవీలోకి వచ్చేసారు సనీ MR. విషింగ్ సనీ ఆల్ ది బెస్ట్. మరి ఫస్ట్ సాంగ్ ఆఫ్ ద మూవీ అంటే అలా కౌంట్ చేసుకుంటూ పోతే 4 పాటలు వినేసాము. ఈ రోజు ఆడియోలో ప్రత్యేకంగా మీకు ఒక స్పెషల్ సినిమా డైరెక్టర్ వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ ఆఫ్ అందాల రాక్షసి అను రాఘవపూడి, అలాగే జిల్ ఫిల్మ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మొదటి పాట ఆఫ్ దిస్ ఈవినింగ్, ఈ పాటకి లిరిక్స్ అందించినటువంటి లిరిసిస్ట్ కేకే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వార్మ్ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. మరి ఫస్ట్ సాంగ్ ఆఫ్ టుడేస్ ఈవినింగ్ లాంచ్ చేయవలసిందిగా మా ఇరువురు కృష్ణకాంత్ గారు వెల్కమ్. కొంచెం మంచిలో సాంగ్ లాంచ్ అండి. గనగనగా అని మొదలెడితే నిలిచటి రాజారా, అవసరమైతే రణమున దూకే దళపతి నేనేరా. పడినా పైకి గిరే గుణమే కణకణము, పడనే పడకువనే నరనరము. గెలుపంటే నాదే లేరా అనుకుంటే దూరమేరా, జనమంతా
నాతో పాటే నడవరా విసుగొస్తే నేనే చాలు మార్చేస్తా ఒక్క రూలు నడిపేస్తా నావే షోలో అనుదినము ఎరగడు రూటే మరమడు డౌటే లేని తాటే వీడు షోటే నలగదు రెస్టే దొరకదు మోసగాడు ఎరగడు రూటే మరమడు డౌటే లేని తాటే వీడు షోటే నలగదు రెస్టే దొరకదు మోసగాడు. ప్లీజ్ స్టే బ్యాక్ విత్ us. మరి ఈ పాట విన్నాము, ఈ పాటపై వారి స్పందన తెలియజేసుకున్నాం. కేకే గారు, మీరే ఈ పాటను రచించారు అండ్ యూ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ బాండింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్ కదా. జిల్ అండ్ అందాల రాక్షసి బోత్ ద మూవీస్ మీరు లిరిక్స్ అందించారు. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అను గారు. అందరికీ నమస్కారం అండి. నాకైతే విపరీతంగా నచ్చింది పాట. నాగచైతన్య గారు అయితే బ్రహ్మాండంగా ఉన్నారు, మామూలుగా లేరు. అండ్ సూపర్ పేర్. పోతే మ్యూజిక్ నాకు స్వామిరారా చాలా ఇష్టమైన పాటలు అండి, చాలా. అదే మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది వీళ్ళ కాంబినేషన్. కేకే నాకు ఫస్ట్ అందాల రాక్షసులో పరిచయం అయ్యాడు. చాలా బాగా కష్టపడే తత్వం, చాలా కష్టపడతాడు, చాలా బాగా రాశారండి పాటలు. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సుధీర్, కంగ్రాట్స్. డైరెక్టర్ గారు మీరు కూడా మాట్లాడాలి. ప్రసాద్ గారికి, బాపి గారికి, చైతన్య గారికి, సుధీర్ గారికి ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. అండ్ సాంగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అను గారు ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. ఫైనల్ కేకే గారు, మీ ఎక్స్పీరియన్సెస్.